హలో గైస్, మనందరం ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడా అని చెప్పేసి ఇన్ని రోజులు తణుకులాడాం ఒక దానికోసం. అదేంది? రిటెన్షన్ పాలసీస్ గురించి. సో అయితే మరి బీసీసీ అయితే నిన్న రిటెన్షన్ రూల్స్ గురించి ఒక క్లియర్ కట్గా అఫీషియల్గా అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. అసలు ఏముంది దీంట్లో అంటే మనకి మొత్తం 8 రూల్స్ అయితే వాళ్ళు పాస్ చేశారు. సో అయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన దీంట్లో చివరి వరకు చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపిస్తాయి ఈ రూల్స్ అన్నీ. అయితే ఫస్ట్ దానికి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే కొంచెం యూట్యూబ్ పుష్ చేసిద్దాం ముందుకి. సో అయితే అది పక్కన పెడితే మనకి ఫస్ట్ రూల్ ఏందయ్యా అంటే రిటెన్షన్స్. మొత్తం ఎన్ని రిటెన్షన్ చేసుకోవచ్చు, 4 లేదంటే 3 ఎన్ని అని చెప్పేసి ఇన్ని రోజులు తనకలాడడం. అయితే ఇప్పుడు బీసీసీ అఫీషియల్గా చెప్పింది ఏంటి అంటే మొత్తం 6 రిటెన్షన్స్ మీరు చేసుకోండి. 6 రిటెన్షన్స్ అర్థమవుతుంది కదా, 6 రిటెన్షన్ మీరు చేసుకోవచ్చు. సో దాంట్లో ఒకటి ఆర్టీఎం ద్వారా అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఆర్టీఎం ద్వారా తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు? అన్క్యాపిటల్ ప్లేయర్ని తీసుకుంటారు. అన్క్యాపిటల్ ప్లేయర్కి ఎంత ఇస్తారు మనీ అంటే సో వాళ్ళకి ఒక 4 కోట్లు అలాగే ఇచ్చి అయితే తీసుకోవచ్చు. మరి ఈ ప్లేయర్స్కి 6 తీసేసుకున్నారు. మరి 6 తీసుకుంటే వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇవ్వాలి అనేది కూడా ఫిక్స్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎవరినైతే రిటైన్ చేసుకుంటారో వాళ్ళకి 18 కోట్లు, సెకండ్ ఎవరినైతే రిటైన్ చేసుకుంటారో వాళ్ళకి 14 కోట్లు, థర్డ్ రిటైన్ చేసుకునే వాళ్ళకి 11 కోట్లు. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 4th వాళ్ళకి మళ్ళీ 18, 5th వాళ్ళకి మళ్ళీ 14, దాని తర్వాత 6th ప్లేయర్ అన్క్యాపిటల్ ప్లేయర్ తీసుకుంటారు కాబట్టి 4 కోట్లు. అర్థమైంది కదా, సగం అయిపోతుంది డబ్బులు. మరి మిగిలిన వాటితో ఇక్కడ పర్స్ చూసుకుంటే మనకి మొత్తం 120 కోట్లు. ఈ 120 కోట్లు దాని తర్వాత లాస్ట్ టైం ఈ టీం పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకు ఒక అమౌంట్ అయితే ఇచ్చింది ఐపీఎల్. సో మొత్తం కలిపి ఈ మొత్తం మీద వీళ్ళు మిగతా ప్లేయర్స్ని కొనుక్కోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ 18, దాని తర్వాత 18, 36, సో దాని తర్వాత 11 వేలకి, దాని తర్వాత 14, 28 ఇవన్నీ తీసేస్తే మొత్తం 79 పోతాయి ఆడ. సో ఈ 79 పోయిన తర్వాత మిగిలిన 41 ఉంటాయి చూసారా, ఆ 41 కోట్లతో మిగతా వాళ్ళందరినీ టీం మొత్తాన్ని తీసుకోవాలి. సో మరి అయితే ఇక్కడ బీసీసీఐ వీళ్ళకి వదిలేసింది, ఫ్రాంచైజీలకి, మీరు ఎట్టయినా తీసుకోండి, అదంతా మీ ఇష్టం, కానీ మళ్ళీ మా దగ్గర రావద్దు. ఈ 41 కోట్లతో తీసుకుంటారా, లేదంటే రిటైన్ చేసుకునే వాళ్ళని తక్కువ రిటైన్ చేసుకొని 2 రిటైన్ చేసుకోనో లేదంటే 3 రిటైన్ చేసుకోనో ఆ డబ్బులు మిగుల్చుకొని దాని తర్వాత వాళ్ళని ఆర్టీఎం ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకుంటారా, అదంతా మీ ఇష్టం. కానీ ఈ 120 కోట్లలో మీరు మొత్తం పని పూర్తిగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ మరి మ్యాచ్ ఫీజుకి కొంత అమౌంట్ ఉండిద్ది, దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ని బట్టి ఐపీఎల్ కొంత ఇచ్చిద్ది. సో ఇదంతా పక్కన పెడితే ఈ 120 కోట్లలో మీకు నచ్చినట్టు కొనుక్కోండి అని చెప్పేసి వీళ్ళ ఫ్రాంచైజీకి అప్పచెప్పేసింది అనమాట. సో అయితే ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఇంకో రూల్ ఏంది, అంతకుముందు మనకి ఇండియా టీంకి ఆడేటప్పుడు మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్గా కొంతమందిని తీసుకుంటారు. సో ఈ సంవత్సరం మొత్తం వీళ్ళు ఆడాలని చెప్పేసి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు ఇన్ని కోట్లు అని చెప్పేసి. అయితే అది గ్రేడ్స్ రూపంలో ఉండిద్ది, అది అంతా పక్కన పెడదాం, A+ అని చెప్పేసి ఇలా గ్రేడ్స్ ఉంటాయి వాటికి, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఐపీఎల్లో చూసుకుంటే ఐపీఎల్లో కూడా అలా కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటంతో పాటు ఈ ఇండియా టీంలో ఎలాగైతే కాంట్రాక్ట్ బేస్తో పాటు మ్యాచ్లకు కూడా డబ్బులు ఇస్తారు ప్లేయర్స్కి, ఇక్కడ కూడా ఐపీఎల్లో కాంట్రాక్ట్ బేస్డ్ అంటే మనకి ఆక్షన్లో ఎంత డబ్బులతో కొంటారో దాంతోపాటు ప్రతి మ్యాచ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి పెడతాం జరిగింది ఒక రూల్. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఎవరైతే అన్క్యాపిటల్ ప్లేయర్స్ ఉంటారో, సో లైక్ రింకు సింగ్ లేదంటే అంతకుముందు దీపక్ చాహర్, సో దాని తర్వాత ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళని 20 లక్షలు 30 లక్షలు తీసుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో ఏడో టాప్ క్లాస్లో ఉండిద్ది, మరి వాళ్ళకి వచ్చే డబ్బులు చూసుకుంటేనేమో 20 లక్షలు 30 లక్షలు. సో అందుకని ఇలాంటి ప్లేయర్స్కి అన్యాయం జరగకూడదని చెప్పేసి బీసీసీ అయితే కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంది, ఇప్పుడు మీరు ఎంత పెట్టాను కొనుక్కోండి ఆక్షన్లో, అది మీ ఇష్టం, కానీ ఒక్కొక్క మ్యాచ్ ఆ ప్లేయర్ని ఆడించినందుకు మీకు 7.5 లక్షలు వాళ్ళకి ఒక్కొక్క మ్యాచ్కి ఇవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. సో దానివల్ల యూజ్ ఏందయ్యా అంటే ఇప్పుడు ఆ ప్లేయరు కాంట్రాక్ట్లో ఎంతైనా రాని అది పక్కన పెడితే అతను 14 మ్యాచెస్ ఆడాడు అనుకో, ఈజీ ₹1 కోటి వచ్చేది కదా. మరి అంతకుముందు ఆక్షన్లో తీసుకున్న ప్రైస్తో అది పక్కన పెడితే ఇక్కడ ఎలాగో ₹1 కోటి వచ్చేది, సో సమం అయిపోయింది. సో దీనికోసమే వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఈ రూల్ని అయితే బీసీసీ తీసుకొచ్చింది అనమాట. సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే
మనకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల 12 మంది ఆడతారని చెప్పేసి. సో దానివల్ల మనకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే 2027 వరకు ఇది మాకు బాగానే ఉంది. సో కాబట్టి 2027 వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కూడా చూడడం జరిగింది BCCI. సో అయితే మనకి ఇక్కడ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్లో ఏంటి అంటే ఇంకో ప్లేయర్ ఎక్స్ట్రా ఆడే ఛాన్స్ ఉంది. ఆ ప్లేయర్కి కొంచెం టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. మరి దీనివల్ల ఇంకోటి ఏంటి అంటే ఆల్రౌండర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అన్యాయం జరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మీరు ఆ ప్లేస్లో ఎవరైనా సరే ఇది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్లో ఆడితే ఒక ప్యూర్ బౌలర్ ఆడతాడు, లేదంటే ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ ఆడతాడు, అంతే కదా. ఇప్పుడు సిఎస్కే కల్లే చూసుకుంటే శివన్ డూబే వస్తాడు, లేదంటే పతిరానా వస్తాడు బౌలింగ్లో అతను, బ్యాటింగ్లో అతను. సో మరి ఆ ప్లేస్లో ఒక ఆల్రౌండర్ మిస్ అయిపోతున్నాడు. సో దీనివల్ల ఒక ఆల్రౌండర్కి అయితే కొంచెం అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది. సో అయితే దీనివల్ల అయితే ఇంకొక పాజిటివ్ అయితే మనందరూ తెలిసిందే, ఇంకో ప్లేయర్కి ఎక్స్ట్రా ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి. సో దాని తర్వాత ఇంకో రూల్ ఏందయ్యా అంటే మనకి MS ధోని కోసం తీసుకొచ్చారని అయితే ఇది అర్థమవుతుంది. అదేంటి అంటే మనకి ఏదైనా ఒక ప్లేయరు అంటే అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో ఏదైనా ఒక ప్లేయరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 5 ఇయర్స్ అయితే, అంటే తను రిటైర్మెంట్ ప్రకటించి కాదు ఇక్కడ, ఏదైనా ఒక ప్లేయరు లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 5 ఇయర్స్ ముందు కనుక ఆడి ఉంటే సో అతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో 4 కోట్లు ఇచ్చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. సో అది మ్యాక్సిమం నాకు తెలిసి మరి తలా ఫర్ రీజన్ కోసమే తీసుకొచ్చారు అని అనుకోవచ్చు. సో ఇవండి మరి మనకైతే ప్రస్తుతానికి ఉండే. సో అయితే మరి ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మనకి మొత్తం 6 రిటెన్షన్స్ ఉన్నాయి కదా. 6 రిటెన్షన్స్లో ఫారెన్ ప్లేయర్స్ ఎంతమంది, ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది అనేది అంతకుముందు ఉండేది. అంతకుముందు 4 రిటెన్షన్స్ ఉంటే దాంట్లో ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ తీసుకోవాలి, ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవాలని చెప్పేసి ఉండేది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మీరు ఎంతమందినైనా తీసుకోండి అయ్యా, అవన్నీ మాకు అనవసరం, మీకు 120 కోట్లు ఇచ్చాము, ఆ 120 కోట్లు మీరు ఎట్ట తీసుకుంటారా, 6గురిని తీసుకుంటారా, 4గురిని తీసుకుంటారా, 3గురిని తీసుకుంటారా, అదంతా అది కాక ఇండియా వాళ్ళని తీసుకుంటారా, బయట వాళ్ళని తీసుకుంటారా, అవన్నీ మాకు అనవసరం, మీరు ఎట్టయినా చేరండి, కానీ మేము ఇచ్చే పర్సులో ఇట్ట అయితే ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి BCCI అయితే ఈ రూల్స్ అయితే పెట్టిందనమాట. సో అయితే వీటిలో చూసుకుంటే ప్రతి ఒక్కడు కూడా చాలా అంటే చాలా బాగుండే ఈ రూల్స్. సో మరి ఈ రూల్స్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే ఇక్కడ ఇంకోటి మర్చిపోయాం మనం, అదేంటంటే ఫారెన్ ప్లేయర్స్ కోసం. ఫారెన్ ప్లేయర్స్ కొంతమంది చూస్తే జాసన్ రాయ్ లాంటి వాళ్ళు, లేదంటే జోఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళు, సో ఇలా ఆడమ్ జాంపాల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు, అప్పుడు ఆక్షన్ వరకు బాగానే ఉంటారు, ఆక్షన్లో డబ్బులు తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత మ్యాచ్లోకి వచ్చేసరికి ఆక్షన్లో సరైన డబ్బులు రాలేదనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రైస్కే మనం ఆడాలని చెప్పేసి, ఈ ప్రైస్కి ఆడపోయినా ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు, నాకు ఆ నొప్పి ఉంది, మెంటల్ స్ట్రెస్ ఉంది, కాలు నొప్పి ఉంది, నడువు నొప్పి ఉంది అని చెప్పేసి ఇలా బయటికి వెళ్ళిపోతారు, మేము ఈ సీజన్ ఆడట్లేదని చెప్పేసి. సో వాళ్ళ కోసమే ఇలాంటివి జరగకూడదని చెప్పేసి ఫ్యూచర్లో IPL BCCI కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే మీరు కనుక సీజన్కి ముందు నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది అన్నారు అంటే 2 సంవత్సరాలు బ్యాన్ ఖచ్చితంగా ఉండిద్ది మీకు అని చెప్పేసి ఒక రూల్ తీసుకురావడం జరిగింది. అంటే మరి మీరు అనొచ్చు అన్న, మరి వాళ్ళకి నిజంగానే ఆ నొప్పి ఉంటే మరి ఏంది పరిస్థితి అంటే, నిజంగా నొప్పి ఉంటే అది వేరే విషయం, దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. సో ఏదేమైనా సరే కొంతమంది ఇంటెన్షనల్గా చేసే వాళ్ళని అరికట్టడం కోసం ఈ రూల్ ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. సో నిజంగా ఉందా లేదంటే ఉత్తుగా ఉందా ఇవన్నీ పక్కన పెడితే, సో ఈ రూల్ మట్టికి ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఇది ఒక జోక్ లాగా అవ్వకూడదు కదా IPL అనేది. సో కాబట్టి ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెడితేనే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఆడతారు, లేదంటే తర్వాత 2 సంవత్సరాలు బ్యాన్ అవుతామని చెప్పేసి వాళ్ళు భయంతో అయినా సరే అలా చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ రూల్ అయితే BCCI తీసుకొచ్చింది. సో మరి ఈ రూల్స్ అన్ని విన్న తర్వాత ఈ రూల్స్లో మీకు ఏ రూల్ బాగుంది అనేది కామెంట్ చేయండి.